బ్రేకింగ్ చూస్తున్నాం. చైనాతో ఘర్షణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీం తప్పుపట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని 2022లో రాహుల్ ఆరోపణలు చేశారు. 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని ఎలా తెలుసని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విశ్వసనీయమైన ఆధారం ఉందా అని అడిగింది. రాహుల్ నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరు అని పేర్కొంది. సరిహద్దు దాటి వివాదం జరిగినప్పుడు ఇవన్నీ చెప్పగలరా అని నిలదీసింది. పార్లమెంట్లో మాట్లాడండి, సోషల్ మీడియాలో కాదు అని రాహుల్కు సుప్రీం సూచించింది. చైనాతో ఘర్షణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని 2022లో రాహుల్ ఆరోపణలు చేశారు. 2000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని ఎలా తెలుసని సుప్రీం ప్రశ్నించింది. విశ్వసనీయమైన ఆధారం ఉందా అని అడిగింది. రాహుల్ నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరు అని పేర్కొంది. సరిహద్దు దాటి వివాదం జరిగినప్పుడు ఇవన్నీ చెప్పగలరా అని నిలదీసింది. పార్లమెంట్లో మాట్లాడండి, సోషల్ మీడియాలో కాదు అని రాహుల్కు సుప్రీం సూచించింది.